చిక్కుడు పాదులు చక్కగా పెరిగిపోతున్నాయండి. చూసారా, ఈ పొలాలను కూడా దాటేసి బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ నాటేశానండి. గేట్ పక్కన ఈ ప్లేస్ అయితే ఎండ అది బాగా తగులుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం మామూలుగా అయితే ఒక 4 మొక్కలు 5 మొక్కలు వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఈ వర్షాకాలం ఆ వర్షాలకి ఏం డ్యామేజ్ అవుతాయో మనకు తెలియదు. అలాగే గొంగళి పురుగులండి, అని ఎంత జాగ్రత్తగా చూసినా కానీ తినేస్తున్నాయి. అలా గొంగళీలు తినేసినాయి అనుకోండి, ఆ మొక్కలు కూడా ఇంకా మెల్లిగా చనిపోవడాలు అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఆకులన్నీ తినేస్తాయి, ఎలా బతుకుతాయండి. అందుకని ఎందుకన్నా మంచిదని కొంచెం ఎక్కువ మొక్కలే వేస్తాను అనమాట. ఇక్కడ ఈ చిక్కుడు మొక్కలు వేయడానికి ముందండి ఈ ప్లేస్ అంతా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసానండి. అది ఎలా వేసాను ఏంటన్నది మీకు పెద్ద వీడియో చూస్తే తెలుస్తుంది. ఇలాగ మనకు ముందుగా ఏదన్నా కంపోస్టు ఏదన్నా మనకి సారం, మట్టి సారం పెరగడం కోసం ఏదో ఒకటి కింద ప్లాన్ చేసుకునండి ఆ మట్టిలో. ఆ తర్వాత మొక్క నాటుకున్నాం అనుకోండి, చక్కగా పెరుగుతుంది. అది ఎలా చేయాలి ఏంటన్నది పెద్ద వీడియో చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుందండి. ఇదండి, మనం మృగశిరకార్తిలో విత్తనాలు వేసేసుకున్నాం అనుకోండి, మనకి సంక్రాంతి నాటికి చక్కగా పాదులు బాగా అల్లుకునండి. ఇంచుమించు నవంబర్ నుంచే కాపు మొదలైపోతుంది. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇంకా విత్తనాలు పెట్టుకోలేదనుకోండి, చిక్కుడు పెట్టేసుకోండి. మరీ లేట్ అయిపోయినా ఆ పాదు పెరగడానికి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి డిలే అయిపోతుంది అనమాట. కానీ ఏదైనా సరే మనం మొక్క వేసే ముందు మట్టి సారంగా ఉండేలాగా చూసుకోవాలండి. అందుకని నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలాగ ఇచ్చి ఈ మొక్కని వేసానన్నది పెద్ద వీడియో చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుందండి.